హాయ్ అండి. ఇక్కడ వాటర్ ట్యాప్ చూసారా అండి, ఎంత నల్లగా ఉందో. మనం డైలీ వాడేస్తాం కానీ దాన్ని క్లీన్ చేయం కదా. సో ఎంత నల్లగా ఉన్న ఈ వాటర్ ట్యాప్ని మనం క్షణాల్లో క్లీన్ చేసేవచ్చు. సో దాని గురించి ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కూడా బేకింగ్ సోడా తీసుకున్నాను. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా బేకింగ్ సోడా గురించి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఎందుకంటే బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎంత నల్లగా ఎంత మురికి పట్టి జిడ్డుగా ఉన్నా సరే ఈ బేకింగ్ సోడా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులోని కొంచెం వెనిగర్ని అయితే యాడ్ చేయండి. ఎక్కువ అయితే అవసరం లేదండి. ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే నేను గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటే లిక్విడ్, లేదు అంటే సోప్ ఉన్నదనుకోండి. సో ఈ సోప్ని చిన్న పీస్ లాగా చూసారు కదా, ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ వెనిగరు నెక్స్ట్ ఆ బేకింగ్ సోడా సొల్యూషన్లోనే వేసుకోవాలి. ఇలా అయితే మనకు ఒక లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక స్క్రబ్బర్ తీసుకొని, స్క్రబ్బర్ కూడా స్టీల్ స్క్రబ్బర్ తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా ఉంటుంది. నార్మల్ స్క్రబ్బర్ కంటే కూడా స్టీల్ స్క్రబ్బర్ అనుకోండి, ఆ లోపల ఉన్న మురికి జిడ్డి అంతా కూడా క్షణాల్లో క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ట్యాప్ ఏంటి ఇంత నల్లగా ఉంది, మీరు ఎప్పటి నుంచో క్లీన్ చేయలేదని చాలామంది అనుకుంటారు, కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారండి. బట్ ఇక్కడైతే ఈ ట్యాప్ వచ్చి అమ్మ వాళ్ళ ట్యాపు. సో వాళ్ళైతే ఇంకా ఆ ట్యాప్ని యూజ్ చేయలేదండి. ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా, అంటే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ బాత్రూమ్ని అస్సలు వాడలేదు. ఇప్పుడు నేను నార్మల్గా డోర్ తీస్తే ట్యాప్ అయితే ఇలా ఉంది. సో అందుకోసం క్లీన్ చేద్దామని మీకు కూడా వీడియో చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది అనేది వీడియో షూట్ చేశానండి. చూసారు కదా, ఇలాంటి ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఆ యొక్క మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ సొల్యూషన్లో ఆ స్క్రబ్బర్ని డిప్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం మనకి చాలా వరకు క్లీన్ అయిపోతుంది. మనం ఎప్పుడు యూజ్ చేసిన ట్యాప్స్ అయితే నార్మల్గా బాగానే ఉంటాయి, కానీ యూజ్ చేయకుండా ప్రక్కన పెట్టేసి అలానే వదిలేసామనుకోండి ఆ మురికి జిడ్డు మొత్తం కూడా పెరిగిపోయి ఉంటుంది. సో అందుకోసం మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా వరకు క్లీన్ అయిపోతుంది. ఎంత మురికి ఎంత జిడ్డు పట్టిన ట్యాప్నైనా సరే మనం ఈ విధంగా బేకింగ్ సోడా వెనిగర్ సొల్యూషన్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎప్పటిలాగే నాదొక రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఆ కామెంటు సపోర్టు నాకు మోటివేషన్లా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి, పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి వస్తువులు క్లీన్ చేసుకోవడం, అలాగే మంచి రూమ్ స్ప్రేస్. మనం ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా స్ప్రే కొనాలి అన్నా లేదా బాత్రూంలో స్ప్రే కొనాలి అంటే ఎంతెంతో ఖర్చు పెట్టేసి కొనాలండి. సో అంత ఖర్చు అయితే మనం పెట్టలేం కదా. అలాంటప్పుడు ఇలాంటివి చిన్న చిన్న ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా లిక్విడ్స్ కనుక ఇలా సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మనకి చాలా వరకు మనీ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది, ఇంట్లో వస్తువులు కూడా చాలా నీట్గా ఉంటాయి. చూసారు కదండి, ఫైనల్లీ ట్యాప్ అయితే ఎంత నీట్గా ఉందో. ఈ పైన నేను క్లీన్ చేయలేదు, పైన దానికి కింద దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.